నా పేరు వంశీ అండి. కాట్రింపాడు మాది, ఏలూరు డిస్టిక్, ముస్నూరు మండలం మాది. ప్రతి సంవత్సరం నేను ఒక ఎకరంన్నర వంగ తోట వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఒక ఎకరంన్నర వంగ తోట వేసాను. అయితే స్టార్ట్ చేసే ముందు విజేత నారు తీసుకొచ్చాను. నారు తీసుకొచ్చి దుక్కు చక్కగా రెడీ చేసుకొని ఏ రకాలు దున్నారు? లోటావేటర్ 2 సార్లు వేసాను, డిస్క్ 1 సార్లు వేసాను, కల్టివేటర్ వేసుకొని డ్రిప్ సిస్టమ్ పెట్టుకొని దీన్ని చదువు చేసుకొని సార్ బాగా నారు వేయడం జరిగింది. విజేత నారు ఎకరానికి 6,000 పడుతుందండి. నారు వచ్చి శుభ్రంగా రెడీ చేసుకొని కూలీలతో పెట్టుకొని దున్నించుకొని చక్కగా పెట్టుకోవడం జరిగింది. ఎంత ఎకరానికి నారు ఎంతగా ఉన్నారు? రేట్ ఎంత? నారు మొక్క వచ్చి ₹2 పడుతుందండి. నర్సరీ నుంచే తీసుకొచ్చాను. ఎంత అయింది మీకు నారుకి? నారుకు వచ్చి 12,000 అయిందండి. 12,000 అయింది. మొక్క పెట్టిన తర్వాత వాటర్ ఎలా ఇస్తారు దీనికి? వాటర్ వచ్చేసి డ్రిప్ సిస్టమ్ అండి. డ్రిప్ తో చక్కగా వారానికి 2 సార్లు చేస్తున్నానండి. 4 రోజులకు ఒకసారి 4 రోజులు అట్లా ఇస్తున్నామండి. ఎన్ని రోజులకి క్రాప్ దిగుబడి వస్తుంది? స్టార్ట్ అవుతుంది 70 రోజులు మొక్క పెట్టిన కాడ నుండి 70 రోజులకి దిగుబడి మనకి ఫస్ట్ కోత కోసుకోవచ్చు అండి. 70 రోజులకి. ఇప్పుడు మీరు పెట్టిన రోజులు అవుతుంది? పెట్టి దగ్గర 80 రోజులు అవుతుందండి. 80 రోజులకి మొన్న మైలు కోత కోసాం. ఒక 5 టిక్కీలు మైలు కోత కోసాం అండి. ఎలా ఉంది రేట్? రేట్ వచ్చేసి ఇప్పుడైతే మే నెల కదండి, సంబర్లో కొంచెం తక్కువగానే వస్తున్నాయి మార్కెట్కి కాయలు. ఇప్పుడు 600 ఉందండి టిక్కీ. టిక్కీ 600 ఉందండి. ఎకరానికి ఎంత పెట్టుబడి? ఎకరానికి వచ్చి 40,000 దగ్గర పెట్టుబడి అవుద్దండి. ఏం వేస్తారు మొక్క అంటూ? నారు పెట్టిన దగ్గర నుంచి క్రాప్ వచ్చి ఎంతవరకు ఎలా బలాలు వేస్తారు? బలం వచ్చి ఫస్ట్ పశువులు ఎరువు తోలుతామండి. స్టార్టింగ్ పశువులు ఎరువు తోలుతాం. ఎన్ని వేస్తారు? 2 టిప్పులు తోలుతామండి. ఎకరానికి వచ్చి 2 టిప్పులు తోలుతాం. దీంట్లో దుక్కు రెడీ చేసుకునే ముందు పొటాష్ కత్తి ఒక 2 కట్టలు కట్ట చల్లుతాము. తర్వాత సూపర్ వచ్చి చల్లుతామండి ఈ గడ్డి గట్ట కూలిపోవడానికి. తర్వాత మన మామూలుగా దీంట్లో మొక్క పెట్టిన కాడ నుండి చక్కగా వర్మీ కంపోస్ట్ వేసుకొని రెడీ చేసుకుంటాం అండి. మొక్క పెట్టుకుంటాం. ఎంతకాలం పంట ఇది? పండించుకుంటే సంవత్సరం ఉంటుందండి. గట్టిగా వేరే గట్ట రాకుండా ఉంటే సంవత్సరం పంట ఉంటుందండి. ఎంత ఆదాయం వస్తుంది సుమారుగా? రేట్ అది బాగుంటే కనుక ₹1,00,000 2 లక్షల దగ్గరకు ఎకరానికి వచ్చి వస్తాయండి. 2 లక్షలు వస్తుందండి. అందుకే అనుకూలంగా ఉంటుంది. రేట్ అది వాతావరణం బాగుంటే వస్తాయి. పెట్టుబడి ఎంత అవుతుంది? పెట్టుబడి వచ్చి ₹1,00,000 80,000-90,000 దగ్గరికి వెళ్తాయండి. 1,20,000 మిగులుతుంది. అవునండి. ఇప్పుడు ఎలాంటి నేలలు ఎక్కువ పండుతుంది? ఇది గట్టిగా ఎర్రజెక్కి నేల, చక్కగా చౌళ్ళు లేని నేలలో అయితే బాగా దిగుబడి వచ్చిందండి. వాటర్ ఎప్పుడు ఉండాలి? వాటర్ ఎప్పుడు ఉండాలండి. వాటర్ మాత్రం ఫుల్గా ఉండాలి. కాపు కోసిన కానీ ఫుల్గా ఉండాలి. మొక్క అప్పుడేమో వారానికి 2 సార్లు వేసుకోవాలి. కాయ స్టడీగా పూత పింద తగినప్పుడు నీళ్ళు మాత్రం ఫుల్గా ఉండాలండి. మామూలుగా కోతకి ఎన్ని రోజులకి వస్తారు? 15 రోజులకి 20 రోజులకి కోత దిగుద్దండి. ఎంత సుమారు ఎన్ని టిక్కులు దిగుతాయి ఎకరానికి? ఎకరానికి వచ్చి 30-40 టిక్కులు దిగుతాయండి కోతకు వచ్చి. పూలన్నీ కాయలేగా? కాయలేనండి. ఎలా ఉంటది కొత్తగా వేసుకునే వ్యవసాయం ఎలా ఏం చెప్తారు మీరు? కొత్తగా వేసుకునే వాళ్ళకంటే మన మామూలుగా సీనియర్ రైతులు ఉంటారు కానీ వాళ్ళని చక్కగా అనుసరించి వాళ్ళతో పాటు కొంచెం చేసుకుని మీరేం చెప్తారు? మీరు అనుభవం వచ్చింది కదా మీకు, ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు? కొత్తగా వేసే వాళ్ళకి బాగా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎరువు అది చక్కగా ఏం చేసుకొని ఎరువు తోలుకొని ముందు ఈ వర్మీ కంపోస్ట్ వేసుకొని మొక్క పెట్టుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇక్కడ నుంచి కోసి మీరు ఎక్కడ తీసుకెళ్తారు? జంక్షన్ మార్కెట్ యార్డ్కి తీసుకెళ్తామండి మేము. అక్కడ మార్కెట్ సేల్ చేసుకుంటారండి. అక్కడ మీకు అమౌంట్ ఇచ్చేస్తారు? అవునండి, అవును ఇచ్చేస్తారండి. ఎకరానికి ఎంత అవుతుంది ఖర్చు? ఇది ఎకరానికి వచ్చి 50,000 చిల్లర అవుద్దండి. 50,000 చిల్లరద్దు. ఆదాయం ఎంత వస్తుంది ఎకరానికి? ఆదాయం వచ్చి 2 లక్షల పైనేనండి. 2 లక్షల పైన. ఏ విత్తనం అండి ఇది? విజేతనారు అండి. ఇది విజేతనారు. ఎంత వేసారు మీరు? ఎకరంన్నర వేసామండి. ఇంకా మీరు ఏమైనా పంటలు వేసారు? వ్యవసాయం వేసారా? ఇది 2 ఎకరాలు దోస పెట్టామండి. ఇంకా అంతేనండి. వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయం చేస్తానండి.